ఎస్ మనతో చేమకుర్తి శ్రీకాంత్ ఉన్నారు. గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 700 కోట్ల భూ స్కామ్ జరిగిందంటూ ఒక వివాదం నడుస్తోంది. సో సింగ్ అనే సబ్ రిజిస్ట్రార్ వ్యవహారంలో చేమకుర్తి శ్రీకాంత్ కొంతమంది పెద్దలకు బినామీగా వ్యవహరించారంటూ కొన్ని సంచలనమైన ఒక లేఖ రాసిన నేపథ్యంలో చేమకుర్తి శ్రీకాంత్ చుట్టూ వివాదం అంతా కూడా నడుస్తోంది. ప్రస్తుతం చేమకుర్తి శ్రీకాంత్ నాతో పాటు ఇక్కడే ఉన్నారు. శ్రీకాంత్ గారు, బేసిక్గా మీరు నమస్తే అన్న, చెప్పండి. మీరు పారిపోయారు వేరే దేశానికి, మొత్తం సంపాదించిన డబ్బు అంతా కూడా మూట కట్టుకుని వెళ్ళిపోయారు అని కొంత ప్రచారం జరిగింది. మేము కూడా బ్రేకింగ్ చేసాం. వెళ్ళదచ్చుకొని పారిపోయి ఉంటే నేను మీ దగ్గరికి ఎలా వస్తాను చెప్పండి. అసలు బేసిక్గా ఏంటి, ఇంత ముందు అందరిలాగా తప్పులు చేసేసి పారిపోయేసి యుఎస్లోనూ సజ్జల రామరెడ్డి గారి కొడుకులాగానో ఇంకెవరిలాగానో పారిపోయో లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళి నేను ఇక్కడే ఉన్నాను, మీ దగ్గరికే వచ్చాను. బేసిక్గా అసలు ఇంతకుముందు వరకు చేమకుర్తి శ్రీకాంత్ అంటే ఎవరికీ తెలియదు, మీడియా వాళ్ళకే కాదు, మీడియాలో లేకపోతే బెజవాడలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే చేమకుర్తి శ్రీకాంత్ తెలుసు. అట్లా బయట కానీ ఒక 4 రోజులుగా కొన్ని వందల కోట్ల స్కామ్లో, అక్రమ రిజిస్ట్రేషన్ల వివాదంలో మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకు? ఏమంటే నేను మొన్న కూడా మీకు చెప్పాను, నా మీద 600 కోట్లు 700 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. 600 కోట్లు 700 కోట్లు నిజంగా ఆస్తులు ఉంటే నేను గవర్నమెంట్కి రాసేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నా పేరు మీద ఎలాంటి ఇల్లీగల్ కానీ సంపాదించుకున్న ఆస్తులు కానీ ఈరోజు వరకు నా మీద ఏదైనా కేసు కానీ ఏదైనా ఎవరైనా వచ్చి నా ఆస్తి కొట్టేసడం మీ దగ్గర, మీ మీడియా దగ్గరికి ఎవరైనా వచ్చారా? సింగ్ అనే లెటర్ని బేస్ చేసుకొని మీరు అందరూ మాట్లాడుతున్నారు. సింగే తప్పు చేసి జైల్లో ఉన్నాడు. సింగ్ అనేవాడే ఒక ముద్దాయి. ప్రతిదీ సింగు నాకు స్నేహితుడే, సింగు నాకు తండ్రి లాంటి వాడే. నేను చెప్తున్నాను, సింగుని ఏసీబీ రైడ్ నేనే చేపించానని అనుకుంటున్నాడు. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏసీబీ రైడ్ నేను చేపించలేదు. ఆ ఉద్దేశం మీద ఆయన అలా చెప్పుంటాడేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ ఇంకా ఆయన ఎందుకు చెప్పాడన్నది ఆయన వ్యక్తిగతానికి, ఆయన జైల్లో ఉన్నప్పుడు లెటర్లు బయటకు వస్తున్నాయి, ఆయన నిజంగా రాశాడా లేకపోతే లేదా అన్నది కూడా నాకు తెలియదు. ఆ లెటర్ చదివారా మీరు? చదవాలనుకోలేదు నేను. ప్రధానంగా మీ నుంచి ప్రాణహాని ఉంది అనేది సింగ్ చేసిన ఆరోపణ. రెండవది, మీరు ఆయన్ని గోవాకి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి కొట్టి ₹1 కోటి ఆ ఫ్యామిలీ నుంచి వసూలు చేశారనేది ఒకటి మీరు నమ్ముతారు. రెండవది, మీరు జగన్ గారి సతీమణి భారతీరెడ్డి గారికి బినామీ అని రాశాడు అతను. ముందు అసలు మీకు నిజంగా పరిచయం? సార్, ఫస్ట్ మనం మాట్లాడుకుందాం అండి. సింగ్ని నేను గోవా తీసుకెళ్ళి కిడ్నాప్ చేసేసి ₹1 కోటి తీసేసుకొని అని చెప్పి అంటున్నారు కదా. 1 year బ్యాక్ అంటున్నారు. ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అంటున్నారు. 1 year బ్యాక్ నేను కిడ్నాప్ చేసేసినప్పుడు అప్పుడే వదిలేశానని అంటున్నారు. ₹1 కోటి తీసుకున్నప్పుడు అప్పుడు ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ పెట్టలేదు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది మీకు అనిపించట్లేదా? మీరే ఉన్నారండి, ఒకళ్ళు కిడ్నాప్ చేస్తారు, కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు వసూలు చేశాక మీరు బయటికి వెళ్ళాక మీరేం చేస్తారు చెప్పండి? ఇమీడియట్లీ కంప్లైంట్ పెడతారా లేకపోతే 1 year తర్వాత వచ్చి కంప్లైంట్ పెడతారా? మీరు చెప్పండి. అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ అయ్యే ముందు ఇవన్నీ లీక్ చేశాడు. అంటే నేను ఒక్కడే ఎందుకు మునగాలి, నాతో పాటు నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ముంచాలి అని, అంతేనా? అంతే. ఈ కేసును బయటకు తప్పుదోవ పట్టించడం కోసమో లేకపోతే ఆయన మీద ఉన్న కేసును బయటకు పంపించడం కోసమో మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అది బేసిక్గా శ్రీకాంత్ గారు మీరు ఏం చేస్తుంటారు? నేను కాంట్రాక్ట్లు చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తానండి. ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు జిల్లాలో నేను 12 సంవత్సరాలు 6 years చేశాను. మా ఫాదర్ Class 1 కాంట్రాక్టర్లో. 1 year బ్యాక్ మా నాన్నగారు చనిపోయారు. మీకు ఈ కాంట్రాక్ట్స్ అన్ని ఎట్లా? ఎక్కడో విజయవాడలో ఇబ్రహీంపట్నంలోనూ గాంధీనగర్లో పనిచేసుకునే సబ్ రిజిస్ట్రారు సింగు, లేకపోతే జిల్లా రిజిస్ట్రారు రామారావు, ఇంకో రిజిస్ట్రార్లతో మీకు సంబంధాలు ఎట్లా? అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాకు సంబంధాలు ఉన్నాయి. నేను అందరూ సబ్ రిజిస్ట్రార్లతో దాదాపు నాకు స్టేట్లో 40 నుంచి 50 మంది సబ్ రిజిస్ట్రార్ల పరిచయం అండి. వాళ్ళందరితో నాతో స్నేహంగానే ఉంటారు, మంచిగానే ఉంటాం నేను అందరితో కూడా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి అండి, పని చేసుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. మామూలుగా ఫ్రెండ్షిప్ చేస్తేనో ఇంకోటి చేస్తానో మామూలుగా ఏ సబ్ రిజిస్ట్రార్ అయినా లీగల్ ప్రాపర్టీకి కూడా డబ్బులు తీసుకోకుండా ఎవడు చేయడండి. ఇది నిజమా కాదా మీరు చెప్పండి? మీడియా ముఖంగా నేను మిమ్మల్ని అడుగుతాను, నిజమే కదా? ₹1కో ₹10 కక్కుర్తిపడో లేకపోతే ఏదో చేసుకోనో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్నానే తప్ప అంతకుమించి వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. సింగ్ ఎప్పుడైనా నన్ను అడిగితే డబ్బులు ఇచ్చేవాడు, నేను సింగ్కి డబ్బులు ఇచ్చాను. నిజంగా నేను ఇల్లీగల్ వ్యాపారం చేసేవాడిని, నిజంగా నేను అయితే నా అకౌంట్ నుంచి సింగ్ అల్లుడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాను? ఆ వెట్టెక్స్ అపార్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎందుకు ఏసీబీ ఈరోజు ఫ్రీ చేయలేదు? రామారావు గారికి సింగ్కు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఆల్రెడీ, గతంలో నుంచి ఉన్నాయి. నేను పరిచయం కాకముందు లావాదేవీలు ఉన్నాయి. విజయవాడలో మీరు వెళ్ళి ఏ సబ్ రిజిస్ట్రార్ని అడిగినా చెప్తారే రామారావుకి సింగ్కి వ్యాపార లావాదేవీలు ఉన్నాయని. వాళ్ళిద్దరి మధ్య చెడినప్పుడు నన్ను మాట్లాడమంటే, నన్ను కలపమంటే నేను పోయి మాట్లాడాను. ఆయన ఏదో నాకు అమౌంట్ ఇవ్వాలి,
అది అమౌంట్ ఇప్పిస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను సింగ్ కూడా చెప్పాను, అమౌంట్ అది ఇచ్చి పడదబ్బు ఎందుకు ఈ పంచాయతీ అని చెప్పాను. ఆ రికార్డింగ్ కూడా మీ దగ్గర ఉంది కదా. ఇంకోటి నిన్న సింగ్ మాట్లాడిన రికార్డింగ్ నాకు ఒకసారి మీరు రిప్లై చేస్తే నేను దానికి కూడా సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. ఒకసారి లెటర్ నుంచి వద్దామండి. ప్రస్తుతం సింగ్ అరెస్ట్ అయ్యాడు. ఆయన రాసిన లెటర్ అనేది సెన్సేషన్ కదా. సో ఈ లెటర్లో రాసిన ప్రధానంగా మీ మీద ఉన్న ప్రస్తావన ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్న కేఎన్ఆర్, చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా దగ్గరికి పంపి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల కొన్ని 100 కోట్ల భూములను చేమకుర్చి శ్రీకాంత్, అతని రెండవ భార్య అయిన టీవీ నటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి, అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అతను చెప్పింది కరెక్ట్ అయితే వనం దివ్య పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ లిస్ట్ మీరు ఒకసారి తెప్పించండి. కొన్ని 100 కోట్లు అన్నారు. వనం దివ్య పేరు మీద వైజాగ్లో 400 గజాలు, ఒక సైట్ ఒక 150 గజాల స్థలం మాత్రమే వనం దివ్య పేరు మీద ఉంది తప్ప వనం దివ్య పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు. మీరు కావాలంటే డేటా తెప్పించుకోండి ఒకసారి. మీరు డేటా తెప్పించుకొని 100 కోట్ల ఆస్తులు వనం దివ్య పేరు మీద ఉన్నాయంటే ఖచ్చితంగా నా తప్ప నేను ఒప్పుకుంటాను. అసలు మీ పేరు మీద ఉందా? నా పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. మా నాన్నగారి పేరు మీద ఆస్తులు ఉన్నాయి. నేను రియల్ ఎస్టేట్ చేసేవాడిని కాబట్టి ఎక్కడొకటి ప్రాపర్టీ కొనుక్కుంటాను, చేసుకుంటాను. ఏదైనా ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉంటే, ఓనర్స్ మా సైడ్ ఉంటే, ఏదైనా నాకు తెలుసున్న పరిచయాలు ఎవరో ఒకరి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడి ఏదైనా క్లియర్ చేసుకునే వాళ్ళమే తప్ప నేను ఎవరిని బెదిరించో ఎవరినో చేసుకోరని సంపాదించుకునేది ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు సింగ్ నుంచి అంటే సింగ్ జైలుకి వెళ్ళే ముందు రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. అవును. సో ఇవి మొన్న మీరు లైవ్లోకి వచ్చినప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్ల గురించి అడిగారు. కొన్ని డాక్యుమెంట్ ఇవన్నీ కూడా కొన్ని ఏమో రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్, మిగిలిన ఈసీలు తీసినట్టున్నాడు. రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, మచిలీపట్నం కానీ, గుడివాడ కానీ, ఎక్కడెక్కడో ఉన్న ప్రాపర్టీస్ అన్ని లిస్టు కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ అయితే ఉంది. ఇంకొక విషయం నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఏపీలో అప్పుడు ఎనీవేర్ అనేది జరుగుతుంది. సింగ్ ఒక్కడే చేస్తే రిజిస్ట్రేషన్ అనేది అవ్వదు. సింగ్ రిజిస్ట్రేషన్ చేసినా కానీ ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇబ్రహీంపట్నం ఏరియాలో సింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇబ్రహీంపట్నం ఏరియాలో నాకు ఒక్క ప్రాపర్టీ మీరు నిరూపించినా మీరు దేనికంటే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. గుణదల ఏరియాలో చేశాడు, గుణదలలో నాకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. గాంధీనగర్ ఏరియాలో చేశాడు, గాంధీనగర్లో నాకు ఎలాంటి ప్రాపర్టీస్ లేవు. విశాఖపట్నంలో ఉన్నమాట వాస్తవమే, రాజమండ్రిలో నాకు ఉన్న వాస్తవమే తప్ప నాకేం 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు నాకేం లేదు. రియల్ ఎస్టేట్ చేసేవాడిని, కొనుక్కునేవాడిని, అమ్మేవాడిని. కావాలంటే మీరు చూడండి, కొనేవాళ్ళం అమ్ముకునేవాళ్ళం తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయి మీకు? వైఎస్ఆర్ నేతలతో నాకు సంబంధాలు అయితే లేవు. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్న ఓఎస్డీలు, పిఏలతో నాకు సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవమే. ఆ రోజు నాకు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నట్టు ధనంజయ రెడ్డి కానీ, కేఎన్ఆర్ కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఓఎస్డీ గారు అటువంటి దశరథరామరెడ్డి కానీ, అప్పుడున్న డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి డైరెక్ట్గా సింగ్గానే ఇచ్చారు. వీళ్ళందరితో నాకు సబ్ రిజిస్ట్రార్లతో మంచి సంబంధాలే ఉన్నాయి. నేను లేవు అని నేను ఈరోజు నేను అబద్ధం చెప్పేసి నేను ఇక్కడ నుంచి అనే ఉద్దేశంతో నేను లేను. అంటే ఇందాక మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట అన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మాదిరిగా నేను ఎక్కడికి పారిపోలేదే. అంటే సజ్జల భార్గవ రెడ్డి గురించి మీరు అనేది? భార్గవ గురించి పారిపోయాడు ఆయన? ఎక్కడ పారిపోయాడు కదా, ఆల్రెడీ నేను టీవీలో చూస్తున్నాను, బయట చూస్తున్నాను, మీరు చాలా చోట్ల చూస్తున్నాను కదా. సింగు మీరు మధ్య మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ని సింగ్ రికార్డ్ చేసి బయటకు వదిలాడు. అందులో ఒక ఆడియోలో మీ ఇద్దరు కూడా చాలా అభిమానంగా మాట్లాడుకుంటున్నారు. సరే, దట్స్ ఎనఫ్. మీకు ఆయనకు మధ్య ఏ రిలేషన్ ఉందనేది ఇక్కడ సార్. మీరు కేఎన్ఆర్ దగ్గరికి మీరు ఒక వ్యక్తిని తీసుకెళ్లారు. అవును, రామారావుని తీసుకెళ్ళాను. ఓకే, ఏం జరిగింది ఆ రోజు? అసలు సంభాషణ ఏంటి? మీరు చాలా విషయాలు చెప్పారు ఆ రోజు. ఏంటంటే కేఎన్ఆర్కి 50 లక్షలు. ఒక్క నిమిషం. కేఎన్ఆర్కి, రామారావుకి, సింగ్కి వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంటే సింగ్ని రమ్మంటే సింగ్ నేను రాను, మీ ఇద్దరం ఉంటే రామారావు ఉంటే మేము ఖచ్చితంగా గొడవ పెట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది, నువ్వు మాట్లాడు అని చెప్పాడు. నేను మాట్లాడాను. అక్కడ ఏం జరిగిందో నేను అదే చెప్పాను. కానీ ఈరోజు అది ఏం చెప్పాను కూడా నాకు నిజంగా ఎన్నో ఫోన్ కాల్ చేసుకొని మనం మాట్లాడుకొని ఉంటాం. అది సింగ్కు చెప్తేనే వినాలి తప్ప మనం ఎప్పుడో మాట్లాడింది నాకైతే ఐడియా ఉండదు కదండి. మేబీ నాకైతే కలిసిన మాట వాస్తవం, నేను ఒప్పుకుంటున్నాను. నేను కలవలేదు, మాట్లాడలేదని అయితే నేను చెప్పలేదు కదా మీకు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పిఏ అతను. అవునండి. కేఎన్ఆర్ అంటే కే నాగేశ్వర రెడ్డి. For more videos like this, subscribe Big TV channel.